పోషకాహారాలతో కూడినటువంటి అంటే మనకిప్పటికీ బియ్యము, పప్పులు, ఉప్పులు వీటిట్లో పోషకాహారం తగ్గిపోతుంది. ఈ యూరియాలు, ఎరువులు వాడేసి వాటిటి కారణంగా ఇంకా రోగాలు తెచ్చేటటువంటివి అవుతున్నాయి తప్పించి తిండి ఆరోగ్యాన్ని తెచ్చేదిగా లేదు. దాన్ని మార్చడం కోసం ఏదైతే ఇప్పుడు టాబ్లెట్లు వేసుకుంటున్నాం ఆ విటమిన్ లోపం, ఈ విటమిన్ లోపం అలాంటిది లేకుండా బియ్యంలో పప్పులు, ఉప్పులలో అవి కలపాలి పోషకాలు అన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం చెప్తే జగన్ టైంలోనే అది అమలు చేసుకొచ్చారు. బట్ ఆ టైంలో అవేమి కలుపుతున్నారు అన్నటువంటిది పబ్లిక్‌లోకి తీసుకెళ్లే ప్రయత్నం మన మీడియా చేయలేదు. నేను ఆ రోజున కూడా ప్రస్తావించా దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటుందని. ఇప్పుడు అదే బియ్యాన్ని అంగన్వాడీ ద్వారా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైతే పోషకాలు కలిపి ఔషధంగా మలిచి అంటే ఒక అద్భుతం ఇప్పుడు చేయబోతున్నారన్నటువంటి కోణంలో ప్రచారం చేసుకొస్తుంది ఈనాడు. మంచిదే. అట్ ద సేమ్ టైం అందరు ప్రజలకి ఇవి అందాల్సినటువంటి అంశాన్ని ఆ రోజునే రేషన్ ద్వారా ఇచ్చేటటువంటి ప్రక్రియ చేపట్టారన్నటువంటి విషయాన్ని మాత్రం దాచేస్తుంది.